దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య 5వ వారము బుధవారం. నేటి సువార్త పఠనం మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. నేడు మనం ధ్యానిస్తున్న అంశం మాలిన్యపరచు క్రియలు. ముందుగా మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం ఆలకించుదాం. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకులు బాహ్య శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు యేసు హృదయ శుద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉన్నారు. అందుకే యేసు జనసమూహమును తిరిగి పిలిచి వారితో ఈ వాక్యాన్ని పలికి ఉన్నాడు. ప్రజలు ప్రభు బోధనలను ఆలకించటానికి ఆసక్తిని చూపారని మనకు అర్థమవుతుంది. అయితే ఈ బోధన శిష్యులకు అర్థం కాలేదు. వారు అందుకే దాని భావమును వివరింపుమని ప్రభువును కోరుతున్నారు. అప్పుడు ప్రభువు వారికి వివరించి ఉన్నారు. ప్రభు అంటున్నారు, మనలను అపవిత్రము చేయునది మనము భుజించే ఆహారము కాదు, కానీ మన హృదయము నుండి వెలువడు చెడు ఆలోచనలు, భావాలు అని ప్రభువు శిష్యులకు వివరిస్తూ ఉన్నారు. దుష్ట హృదయము నుండి వెలువడు చెడుగులు మనలను అపవిత్రము చేయును. అవేంటంటే దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము మరియు అవివేకము. వీటిలో ఎక్కువగా 10 ఆజ్ఞలను ఉల్లంఘించేవే ఉన్నాయి. అనైతిక ప్రవర్తనకు దారితీసే ఆలోచనల పట్ల మనము జాగరూకులమై ఉండాలి. ఈ దురాలోచనలే ఘోరమైన పాపాలకు దారితీస్తాయి. చెడుగులు అన్నీ మన హృదయం నుండి వెలువడతాయి కనుక మనలను మనం అదుపులో ఉంచుకోవాలి. హృదయం నుండి వెలువడు చెడు మన మరియు ఇతరుల గౌరవాన్ని, ప్రతిష్టను, విశ్వసనీయతను, స్నేహాన్ని నాశనం చేస్తాయి. కనుక ఇతరులను నిందిస్తే లాభం లేదు. చెడు విషయాల కన్నా మన హృదయాలలో మంచి విషయాలను పెంపొందించుకునే బాధ్యత మనందరిపై ఉంది. శరీరంలోనికి గాక మన హృదయంలోనికి, మన మనస్సులలోనికి వెళ్ళే వాటిపై మనం ఎక్కువ శ్రద్ధను చూపాలి. ఎందుకంటే అవి మనలను ఆధ్యాత్మికంగా, భౌతికంగా హాని కలిగించే అవకాశం ఉంది. ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా అన్నాడు, శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడడు అని. హృదయం మన నిర్ణయాలకు, మన చర్యలకు కేంద్రం మరియు మూలం. దేవుడు మనలను కలుసుకునే చోటు కూడా మన హృదయమే. అలాగే చెడుగు మొదలయ్యేది కూడా ఆ హృదయంలోనే. పవిత్రత అనేది మన హృదయములో లేదా మనస్సాక్షి, అంతరాత్మ, ఆత్మగౌరవంలో, మనము చేసే లోతైన ఆలోచనలలో మరియు నిర్ణయాలలో ఉంటుంది. వాటికన్ 2వ అధికార పత్రం అయిన ఆధునిక ప్రపంచంలో శ్రీ సభ నెంబరు 16 ఏం చెబుతుందో ఒకసారి మనం శ్రద్ధగా ఆలకించుదాం. ప్రతి మనిషిలోనూ మనస్సాక్షి అనే అగోచరమైన వ్యవస్థ ఒకటి ఉంటుంది. దీనిని అంతరాత్మ అని కూడా అంటూ ఉంటాం. ఈ అంతరాత్మ నిరంతరము ఒక నీతి చట్టాన్ని బోధిస్తూ ఉంటుంది. ఈ పని మంచిది, ఇది చెయ్యి. ఈ పని మంచిది కాదు, దీనిని చెయ్యొద్దు. అందరినీ ప్రేమించు, ద్వేషించకు, అసూయ చెందకు. ఇలా ప్రతిసారి మంచి చెడులను గుర్తు చేస్తూ, ఎప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో అప్పటికప్పుడు గుర్తు చేస్తూ మనిషికి మార్గదర్శిగా ఉంటుంది. అంతరాత్మ మానవుడి అంతరంగంలో అత్యంత నిగూఢముగా, అత్యంత పవిత్రముగా నెలకొని ఉండే దైవ సన్నిధానం. అక్కడ మానవుడు దేవుని కలుసుకోవచ్చు, దేవుని స్వరాన్ని ఆలకించవచ్చు.
అంతరాత్మ ప్రబోధాలకు విధేయుడై జీవించేవాడు దేవుణ్ణి ప్రేమించగలుగుతాడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల సారాంశమే అంతరాత్మ సైతం ప్రబోధించడం విశేషం. అయితే మానవుడి అజ్ఞానం కారణంగా అంతరాత్మ సైతం కొన్నిసార్లు తొట్రుపాటుకు గురయ్యే సందర్భాలు ఉంటాయి. అయితే ఈ తరహా పొరపాట్ల వల్ల అంతరాత్మ గౌరవానికి ఏమీ హాని జరగదు. అయితే మంచి చెడుల విచక్షణ కోల్పోయిన వ్యక్తి, ఏది నైతికమో ఏది అనైతికమో తెలుసుకునే ప్రయత్నమైనా చేయని వ్యక్తి, పాపకర్మ లాచరించడమే అలవాటుగా చేసుకున్న వ్యక్తి, ఈ తరహా వ్యక్తుల అంతరంగాలు క్రమక్రమంగా మసకబారుతాయి, మొద్దుబారుతాయి, గౌరవహీనంగా మారుతాయి అని ద్వితీయ వాటికన్ చట్టం నెంబరు 16లో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయ పరిశుద్ధత కొరకు, హృదయ పవిత్రత కొరకు ఒక మంచి పుస్తక పఠనం మనం చేయాలి. బైబిలు, ఆధ్యాత్మిక రచనలు, పునీతుల జీవిత చరిత్రలు మనం చదవాలి. టీవీ, మొబైల్లో మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. డ్రగ్స్, ఆల్కహాలు, హింసాత్మక వీడియో గేములు, అశ్లీలత, జూదం మొదలగు వాటికి మనం తప్పకుండా దూరంగా ఉండాలి. నిజమైన హృదయ పునరుద్ధరణ మన హృదయానికి చెందినది. అందుకే యేసు మార్కు సువార్త 1:15 హృదయ పరివర్తనము చెందండి అని తన సువార్తను ప్రకటించారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనంలో మనము ధ్యానించాల్సిన ముఖ్యమైన అంశాలు, సందేశంగా మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, మొదటిది హృదయ శుద్ధి. యేసు బాహ్య శుద్ధి కంటే హృదయ శుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మరియు మన కోరికలు శుద్ధముగా, పరిశుభ్రముగా, పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. అపవిత్రత యొక్క మూలము రెండవ అంశంగా మనం సందేశాన్ని తీసుకోవాలి. యేసు ప్రభు ప్రకారం అపవిత్రత మన హృదయంలో ప్రారంభమవుతుంది. దుష్ట ఆలోచనలు, పాపపు కార్యాలు మన హృదయం నుండి వస్తాయి. అందుకే ప్రభువు 3వ అంశంగా పాపపు యొక్క జాబితాను మనకి వెల్లడించారు. యేసు పేర్కొన్న పాపపు జాబితాలో మనందరికీ తెలిసిన అనేక విషయాలు ఉన్నాయి. ఇవి మన జీవితంలో ప్రవేశించకుండా ఉండాలని ప్రభు కోరుతున్నారు. నేడు మన హృదయాలను పరిశీలించుకోవాలని ప్రభు మనల్ని కోరుతున్నారు. మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు. బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మన ఆలోచనలు మరియు ఉద్దేశాలను సరిదిద్దుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మన హృదయంలో దైవ ప్రేమను మనము నింపుకోవాలి. అదే అంధకార శక్తులను విచ్ఛిన్నం చేస్తుందని ఈరోజు మనందరం కూడా గ్రహించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆలోచనలను ఎప్పుడు పవిత్రంగా, నీతిగా, నియమముగా, సత్యముగా ఉంచుకుందాం. పాపము జోలికి వెళ్ళకుండా, మనము పాపంలో పడిపోయే పరిస్థితికి మనము మారకుండా జాగ్రత్త తీసుకుందాం. హృదయము కపట కేంద్రం. దానిని గమనించే శక్తి దేవునికి తప్ప సాటి మానవునికి లేదు. మనుషులమైన మనం నటనలో ఎంతో ప్రావీణ్యం కలవారం. నటనతో కలిగిన జీవితంలో శాంతి సమాధానాలు, దేవుని ప్రేమ, ఆదరణ మనకి దక్కవు అని మనం ఈరోజు తెలుసుకోవాలి. అందుకే మాలిన్యపరచు ఆలోచనలు, క్రియలు మనము తలపెట్టకుండా దేవునికి ప్రీతిపాత్రమైన జీవితమును జీవించగలగాలి. హృదయం నుండి వచ్చే మాలిన్య క్రియలు మనల్ని వ్యసనపరులను చేస్తాయి. ఒక వ్యసనం మనల్ని కుప్పకూల్చే వరకు వదిలిపెట్టదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, వ్యసనానికి అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. నిత్యము దేవుని అనుసరణలో, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన వాక్కును ఆలకిస్తూ పవిత్రులమై జీవితాన్ని జీవించుదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.